రాష్ట్ర అభివృద్ధి కోసం ఇక ముందు కలిసే పనిచేస్తామని తెలుగుదేశం జనసేన సంకేతాలిచ్చాయి. సచివాలయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో ఏకాంత చర్చలు జరిపిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శ్రేణులకు ఈ మేరకు సంకేతాలు పంపారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మంచి సలహాలు స్వీకరించి అమలు చేసేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్దమేనని చంద్రబాబు తన వైఖరి తెలియజేయగా, ఉద్దానం తరహాలో మున్ముందు ఇతర సమస్యలపై కలిసి పనిచేద్దామని పవన్ స్పష్టం చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దాదాపు గంటకు పైగా ఏకాంతంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. బీసీలకు నష్టం కలగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం సిద్దమేనని మరోసారి స్పష్టం చేసిన సీఎం ఇందుకు అనుగుణంగా మంజునాథ కమిషన్ ఏర్పాటు, దాని పనితీరు వివరాలను పవన్కు వివరించినట్లు తెలుస్తోంది. తొలిసారి సచివాలయానికి వచ్చిన పవన్ నూతన నిర్మాణాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రాజధాని నిర్మాణ విశేషాలు, పోలవరం పురోగతి వంటి అంశాలను పవన్ సీఎంను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక కష్టాల్లోనూ రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంటే ప్రతిపక్ష వైకాపా సమస్యలు సృష్టిస్తున్న తీరును చంద్రబాబు పవన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. గతంలో రాజధాని భూ సమీకరణ సహా వివిధ అంశాల్లో నిర్మాణాత్మక ధోరణిలో ప్రభుత్వానికి పవన్ ఇచ్చిన సలహాలను ఏ విధంగా స్వీకరించి పరిష్కరించింది గుర్తు చేయడంతో పాటు ఉద్దానం విషయంలోనూ పవన్ వ్యవహరించిన తీరును సీఎం ప్రశంసించారు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా ఇకపైనా ఇదే తరహాలో సమన్వయంతో పనిచేద్దామని ఇద్దరు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పనిచేసిన ఇరుపక్షాలు రానున్న రోజుల్లో ఎలా ముందుకెళ్లాలనే కోణంలో చర్చ జరిగినట్లు సమాచారం. పరస్పరం సహకారం, సమస్యల పరిష్కారం ఎలా చేపట్టాలనే దానిపై వీరిద్దరూ కొద్దిసేపు చర్చించినట్లు తెలుస్తోంది. రాజకీయ పరిణామాలు మారుతున్న క్రమంలో చంద్రబాబు, పవన్ ఏకాంత భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపాతో కలిసి పనిచేశాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న సాయం, ఇతర పెండింగ్ అంశాలపైనా ఏకాంత భేటీలో చంద్రబాబు, పవన్ చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి తగిన న్యాయం జరిగేందుకు హామీల విషయంలో కేంద్రంపై ఇంకా ఒత్తిడి పెంచే అంశమూ ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్రాభివృద్ధి కోసం ఈ మేరకు కలిసి పనిచేద్దామనే అభిప్రాయానికి ఇద్దరు నేతలు వచ్చినట్లు తెలుస్తోంది. ఉద్దానంపై సమావేశం తర్వాత కలిసి భోజనం చేసిన ఇరువురు నేతలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. భోజనం తర్వాత కూడా సీఎంతో పవన్ కొద్దిసేపు చర్చించారు.